అందరికీ నమస్కారం. జేతవనం సంక్రాంతి సంబరాలు ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో స్వర్ణమాల పత్రి మేడం మార్గదర్శకత్వంలో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు జరుగుతూ ఉన్నాయి. 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మరి జేతవనం అనగానే ముందుగా గుర్తొచ్చేది ప్రభాకర్ సార్, సుధాకర్ సార్. సో ప్రతి ఒక్కరికి వాళ్ళిద్దరూ సుపరిచితులే. మరి వారి యొక్క పిల్లల మాటల ద్వారా అసలు జేతవనం యొక్క సంక్రాంతి సంబరాలు ఎలా జరుపుకుంటారు, వారి యొక్క ధ్యాన పరిచయాన్ని స్వయంగా వారి ద్వారానే తెలుసుకుందాం. హాయ్ నాన్న. అందరికి నమస్కారం. మీ పేరు, ధ్యాన పరిచయం చెప్పండి. నా పేరు నందకుమార్. నేను సుధాకర్ వాళ్ళ అబ్బాయిని. మా అమ్మ పేరు లలిత. నేను చిన్నప్పటి నుంచి మెడిటేషన్ చేస్తున్నా. చిన్నప్పటి నుండి మెడిటేషన్ చేస్తున్నావు కదా. సో అంటే మెడిటేషన్ అమ్మ నాన్న చూస్తూ ఉంటే నీకు చేయాలనిపించేదా, లేకపోతే అమ్మ వాళ్ళు చెయ్యు బాగుంటది అంటే చేసేవాడివా? నేను చిన్నప్పటి నుంచి మెడిటేషన్ చేస్తున్నా. అంటే అమ్మ వాళ్ళ అందరూ చూసి వాళ్ళు చిన్న మెడిటేషన్ చేస్తున్నా. ఎలా ఉంది మెడిటేషన్ చేస్తున్నా? చాలా బాగుంది. మరి మీ ఫ్రెండ్స్ అందరికి చెప్తున్నావా లేదా? మా ఫ్రెండ్స్ అందరికి చెప్తున్నా. నేను చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్స్ చెప్తున్నా. హాయ్ మా. హాయ్. నీ పేరు నాన్న, నీకు ఎప్పుడు ధ్యానం పరిచయం అయింది? శృతిక. ఓకే. మా నాన్న పేరు ప్రభాకర్, మా అమ్మ పేరు రెడ్డి రాణి. నేను ధ్యానంలో వచ్చింది 2017లో. సో అమ్మ నాన్న నేర్పించారా, ధ్యానం చేయమని చెప్పారా? చెప్పాను. లేకపోతే అమ్మ నాన్న చేస్తూ ఉంటే చూసేదా, అందరూ చూసి చేసేదాన్ని? నేర్చుకునేదాన్ని. మా ఫ్రెండ్స్ కూడా చాలా మందికి చెప్పాను. ఒక అమ్మాయికి కూడా చెప్తే మానింది. చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. హ్యాపీ. సో చిన్నప్పటి నుండి వెజిటేరియన్? వెజిటేరియన్. ఓకే నాన్న. నెక్స్ట్ మా. హాయ్ మా. హాయ్. నీ పేరు నాన్న? పి నవ్యశ్రీ. మా నాన్న పేరు సుధాకర్, మా అమ్మ పేరు పి పుష్పలత. నేను చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తున్నాను. చాలా హాయిగా ఉంది. అంటే ధ్యానంలోకి వచ్చినప్పుడల్లా ఒక పీస్ఫుల్, ఒక ఎంజాయ్మెంట్ చాలా బాగుంది. ఓకే. సో ఇప్పుడు అంటే ఎన్ని ఇయర్స్ అయింది మా నువ్వు ధ్యానం చేయడం స్టార్ట్ చేసి? 10 years నుంచే స్టార్ట్ చేస్తున్నాను. 10 years అప్పటి నుండే ధ్యానం పరిచయం అయింది. సో అప్పటి నుండి ఇప్పటి వరకు కంటిన్యూస్గా చేస్తున్నావు. సో స్టడీస్లో కానీ ఆటల్లో కానీ ఎలా ఉంది బెటర్మెంట్ నీకు చేస్తూ ఉంటే? చాలా హాయిగా ఉంది, హ్యాపీగా. ఇంకా ఎక్కువ ఎంజాయ్, మెడిటేషన్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ ఎంజాయ్, అంటే బాగా ఎనర్జీ ఎక్కువ పాస్ అవుతుంది అనిపిస్తుంది. ఓకే. నెక్స్ట్. హాయ్ మా. నీ పేరు నాన్న? వైష్ణవి. మా నాన్న పేరు ప్రభాకర్. పేరు చాలా బాగుంది, వైష్ణవి. మా మదర్ పేరు రెడ్డి రాణి. నేను చిన్నప్పటి నుంచి మెడిటేషన్ చేస్తున్నాను. నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నాకు చిన్నప్పటి నుంచి సైకిల్ తీసిచ్చేవారు కాదు. ఫస్ట్ టైం ఒక 7-8 years అప్పుడు ఇట్లా మెడిటేషన్ చేస్తే సైకిల్ దొరుకుతుంది అని చెప్పి సీనా సార్ అని చెప్పేసి చెప్పారు ఇక్కడ ఉండేవాళ్ళు. నేను ఆయనతో పాటు ఒక 45 minutes మెడిటేషన్ చేశాను. నేను ఆ మెడిటేషన్ చేసినప్పుడు అంతవరకు నాకు సైకిల్ కావాలని గట్టి సంకల్పంతో మెడిటేషన్ చేశాను. సో దాని తర్వాత ఒక 1/2 hourకే మా నాన్న ఫోన్పే చేసి వెళ్ళి సైకిల్ తెచ్చుకో అని చెప్పేసి పంపించేశారు. సో నాకు ఆ రోజు అనిపించింది, సో మెడిటేషన్ ద్వారా మనకి ఏదైనా నెరవేరుతుంది. మన సంకల్పం అనేది కూడా గట్టిది. మనం సంకల్పం అనేది గట్టిగా పెట్టుకుంటే అది కూడా నెరవేరుతుంది అని నాకు ఫస్ట్ టైం అనిపించింది. బాగుంది నాన్న, చక్కటి ఎక్స్పీరియన్స్ చెప్పావు. వండర్ఫుల్. నెక్స్ట్. అందరికీ నమస్కారం. నా పేరు పి ధ్యానేష్. మా నాన్న పేరు ప్రభాకర్, మా అమ్మ పేరు పి రెడ్డి రాణి. నేను మెడిటేషన్కి వచ్చుగా 10 years అవుతుంది. నేను మెడిటేషన్ ఫస్ట్ స్టార్ట్ చేసింది 2015. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏమంటే, నేను ఫస్ట్ మెడిటేషన్ చేసేటప్పుడు సరిగ్గా కూర్చునేవాడిని కాదు. ఫస్ట్ మా నాన్న వాళ్ళు చెప్పేవారు, ఇట్లా కదలకుండా కూర్చో అని చెప్పేవారు. ఎప్పుడంటే లాక్డౌన్ అప్పుడు ప్రబోధ్ అంకుల్, అది గుడాకేశ అంకుల్ వచ్చేసి ఫస్ట్ మాకు క్రిస్టల్ పిరమిడ్లో డైలీ 7 to 8 మెడిటేషన్ చేయించేవారు. అప్పటి నుంచి నాకు బాగా అలవాటైంది. డైలీ 1 hour, తర్వాత కొన్ని రోజుల తర్వాత 1 month తర్వాత ఇక్కడ రమణ్ సదన్ అప్పుడు కన్స్ట్రక్షన్ అయ్యేది. అక్కడ స్టాండ్ ఉండే, స్టాండ్ మీద డైలీ ఆఫ్టర్నూన్ 2 to 4 బాగా మెడిటేషన్ చేయించేది. అప్పుడు బాగా ఎనర్జీస్ అన్నీ తెలుసుకున్నాను. సో ఇప్పుడు ఎంతసేపు ధ్యానం చేస్తావు? నేను డైలీ 1 hour చేస్తాను. 1 hour ధ్యానం చేస్తావు. నీ పేరులోనే ధ్యానేష్, పేరులోనే ధ్యానం ఉంది. జేతవనంలో సంక్రాంతి సంబరాలు జరుగుతుంటాయి కదమ్మా, అసలు అది ఫస్ట్ టైం జరిగిన సంబరాల్లో నువ్వేం చేసావు, నీకు ఎలా అనిపించింది? నేను ఫస్ట్ టైం ఉన్నప్పుడు అంతా నేను ఆడుకునేవాడిని బాగా. అంటే అందరూ వచ్చారు కదా, ఇది ఆనందంగా
మా డాడీ చెప్పేవాడు, అందరూ వచ్చారు కదా, నువ్వు ఇంకా వాళ్ళతో జాయిన్ కా, అందరితో బాగుండు అని చెప్పేవాడు. నేను అప్పుడు పోయేవాను కాదు, అందరితో ఇట్లా నాకు నచ్చలా. మళ్ళీ అటు అయ్యి నేను వడ్డించేవాడిని అప్పుడే చిన్నప్పటి అంత నుంచి. చిన్నప్పుడే వడ్డించేవాళ్ళు. నేను చిన్నప్పటి నుంచి వడ్డిస్తా ఇంకా అందరితో జాయిన్ అయిపోయా. అందరితో వడ్డించడము అంతా. ఇంకా ధర్మవరం అయితే వాళ్ళు వడ్డిస్తారు బాగా. వాళ్ళతో జాయిన్ అయ్యి వాళ్ళతో వడ్డించడము అంతా చేసి బాగా ఎక్స్పీరియన్స్ బాగుంది. సంక్రాంతి అంటేనే ఒక పెద్ద ఫెస్టివల్ కావాలా ఉంటుంది. సో నెక్స్ట్, సో సంక్రాంతి అంటే ఎవరైనా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము, లేకపోతే నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి హాయిగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. మరి మీకు ఇట్లా సంక్రాంతి సంబరాలు పెడితే మీకు ఏమనిపిస్తుంది మా? చాలా సంతోషంగా ఉంటుంది. ప్రతిసారి కూడా మా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తాను. ప్రతి ప్రతి మా క్లాస్లో అందరినీ పిలుస్తాను. నాకు చాలా సంతోషంగా ఉండేది. నువ్వేం చేస్తావు అప్పుడు సంక్రాంతి సంబరాల్లో? డ్యాన్స్ అంత బాగా ఎంజాయ్ చేస్తాం. ఓకే, సో వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడము, రిసీవ్ డాన్స్ చేసుకుంటాం, అన్ని వడ్డిస్తాము. అంత బాగుండేది బాగుంటుంది చాలా. మరి మీరేం చేస్తారు మా సంక్రాంతి సంబరాల్లో? అంటే చిన్నప్పటి నుంచే డ్యాన్స్ మీద ఒక ఇంట్రెస్ట్ అన్నమాట. Okay. చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో ఉండేది. సో రాను రాను మమ్మీ వాళ్ళు బయట వాళ్ళు ఎందుకు వేసేది, మీరు కూడా వెయ్యండి, మన స్టేజ్ ఫియర్ ఉండకూడదు, ఎప్పుడైనా బాబాయ్ వాళ్ళతో ఉండాలంటే కూడా ఇది కదా స్టేజ్ ఫియర్ పోతుందని చెప్పేసి అప్పటి నుంచి బాగా డ్యాన్స్ నేర్చుకొని సెల్ఫ్ కానీ నేర్చుకుని వేసేవాళ్ళు. బాగా అందరినీ రిసీవ్ చేసుకునేది, అందరితో బాగా కలిసిపోయేది. అప్పటి నుంచే బాగుంది. ఏం డాన్స్ చేశారు? మేమంట వెస్టర్న్ లాగే కొంచెం క్లాసికల్ టైప్. ఓకే, ఏమైనా సాంగ్స్ కూడా పాడున్నారా? ఓకే, డాన్స్ అందరూ డాన్సే. ఓకే, నువ్వేం చేసావు? ఫస్ట్ సంక్రాంతి సంబరాలు 2017లో స్టార్ట్ చేశారు. నేను అప్పుడు చాలా, నా వయస్సు ఒక 7 years సంథింగ్ అట్లే అంతా ఉండేది. సో అప్పుడు అనిపించేది, ఎందుకు ఇంతమంది వస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇలా చెయ్యాలి ఫస్ట్ అని అనిపించేది. దాని తర్వాత అందరూ రావడం చూసి, ఓ ఇదేంటో కొత్తగా ఉంది, దీని ద్వారా మనం ఏదో తెలుసుకోవచ్చు, సో చాలామందికి కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది కదా అనేసి అప్పుడు ఒక 10 years ఏజ్ ఉన్నప్పుడు నాకు అనిపించింది. సో సంక్రాంతి సంబరాలు అనేది అందరూ వచ్చి ఒక పుట్టినింటికి వచ్చి ఎంజాయ్ చేయడం. నా మాటల్లో అంటే పుట్టినింటికి వెళ్తారు కదా, కానీ ఇది ఎలా ఉంది అంటే ధ్యానులందరూ సంక్రాంతి సంబరాలలో పార్టిసిపేట్ చేయడం అనేది నాకు చాలా. జీతవనం అని పుట్టింటికి వస్తున్నారు అనమాట పిఎస్ఎస్ఎం మూమెంట్ లో ఉన్న వాళ్ళందరూ. ఓకే, అప్పుడు మీరు మరి ఎలా రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళకి ఏం చెప్తూ ఉంటారు? మేము వాళ్ళని చాలా బాగా రిసీవ్ చేసుకుంటాం. వాళ్ళు కూడా మాతో చాలా బాగా ఉంటారు, సొంత వాళ్ళలాగా ఉంటారు. సో స్టేజ్ మీద నువ్వు డాన్స్ పర్ఫార్మెన్స్ చేసావమ్మా? కల్చరల్ యాక్టివిటీస్లో నేను పార్టిసిపేట్ చేస్తాను అక్క వాళ్ళతో, అన్న వాళ్ళతో కలిసి. సో అది నాకు చాలా బాగా అనిపించేది. సో మళ్ళీ 1 year వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటావా ఎప్పుడు వస్తుందా అని? ఓకే, నువ్వు చెప్పుమా, ఇప్పుడు నువ్వు అసలు ఏం చేస్తావు సంక్రాంతి సంబరాలు? నాకు 2017లో అప్పుడు నాకు తెలియదు ఇట్లా ఉంటుందని. నాకు అప్పుడు 4 years మాత్రమే. అప్పుడు నాకు ఒక 2020కి వచ్చేకొడికి ఇట్లా ఓకే సంక్రాంతి ఇట్లా అందరూ కలిసి కట్టుగా చేసుకునే ఒక పండుగ అని అందరూ కలిసి కట్టుకొని పుట్టింటికి వచ్చి అట్లా అందరూ మెడిటేషన్ ద్వారా భోగి అక్కడంతా బాగా ఎంజాయ్ చేయొచ్చు అని అప్పుడు తెలిసింది. నేను డైలీ సంక్రాంతి అప్పుడు నైట్ అంతా డ్యాన్స్ ప్రాక్టీస్ అంతా చేసుకునే వాళ్ళం. మార్నింగ్ నైట్ వచ్చేసి డ్యాన్స్ చేసేవాళ్ళం కూడా. మిగిలిన టైంలో వడ్డించడం, పనులు చేయడం, అందరినీ రిసీవ్ చేసుకోవడం, అందరూ వచ్చిన వాళ్ళని మాట్లాడించడం, ఏదైనా పని అట్లా చేసేవాళ్ళం. మరి నీకేమనిపించేది? మరి చక్కగా ఆడుకోవాల్సిన వయసు కదమ్మా, ఈ ప్రోగ్రామ్ ఏంటి ఇవన్నీ ఏంటి అని అనుకునేవాడివా లోపల? చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఎప్పుడెప్పుడు ఇంకొకసారి వచ్చి ఇంకో సంవత్సరం ఎప్పుడు వస్తుంది అప్పుడెప్పుడు వస్తుంది అనుకునే వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి నాకు చాలా ఎంజాయ్ లాగా అనిపిస్తుంది. అట్లేమనిపించదు నాకు. నువ్వు కూడా డాన్స్ చేస్తావా, పాటలు కూడా పాడతావా? పాటలు లేదు, ఓన్లీ డాన్స్. ఓన్లీ డాన్స్. సో పత్రి సార్ని ఎన్నిసార్లు చూసుంటావు? నేను ప్రతిసారి ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చారో అన్నిసార్లు చూసా. కర్తాల్లో చూసా, కొన్ని చోట్ల కూడా చూసా. మాట్లాడావా? ఏం మాట్లాడావు చెప్పు. సార్ వచ్చేసి నన్ను
పిలిచారు, ఎవరు నువ్వు అని అడిగారు. నేను ప్రభాకర్ పిరమిడ్ జేతవనం వాళ్ళ కొడుకుని అని చెప్తే మా డాడీని పిలిచి ఇట్లా మాట్లాడాడు. అవునా మీ కొడుకా, ఓకే అని చెప్పాను. నీకేమనిపించింది? చాలా ఫస్ట్ టైం ఒక ఫియర్ అనిపించింది నాకు. తర్వాత అలవాటైంది. అప్పుడు నువ్వే సార్ దగ్గరికి వెళ్ళిపోయేవాడివా, పత్రి సార్ దగ్గరికి? అక్కడ అప్పుడు నవరత్నాల్లో నెంబర్ 2లో అప్పుడు సార్ వచ్చేటప్పుడు అక్కడికి సేవ చేయడం. సార్ సేవ కూడా చేసావా? ఏం సేవ చేసేవాడివి? మసాజ్ చేయడం, కాళ్ళకి, లెగ్స్ కి, చేతులకి అక్కడ పోయి మాట్లాడించడం. బాగుంది. నెక్స్ట్ నువ్వు సో పత్రి సార్తో మాట్లాడావా? ఎప్పుడు మాట్లాడలేదు. సో ఏమన్నా వడ్డించడము సంక్రాంతి సంబరాల్లో అట్లా ఏమన్నా చేస్తూ ఉంటావా? సంక్రాంతి సంబరాల్లో చేసేవాళ్ళం, కానీ ఇక్కడ డైనింగ్లో బాగా వడ్డించేవాళ్ళం. మరి ఎప్పుడైనా అనుకుంటావమ్మా చక్కగా నేను ఆడుకునేదాన్ని కదా, ఇప్పటి నుండి ఈ ధ్యానం ఏంటి, ఇది అంతా ఏంటి అని అనుకుంటావా ఎప్పుడైనా? ఒకప్పుడు అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు అలా ఏం లేదా? ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఇంకా ఇప్పుడు చాలా మంది చెప్తూ ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా మీరు ధ్యానం గురించో లేకపోతే జేతవనంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలకి మీ ఫ్రెండ్స్ని కూడా మీరు ఇన్వైట్ చేస్తూ ఉంటారా? అందరినీ. అంటే ఇలా ఉంటుంది, ఇట్లా మేము వెజిటేరియన్గా ఉండడం మా అదృష్టము, ధ్యానంలోకి రావడం మా అదృష్టము, ఇట్లా రావడం వల్లే ఇంతమంది బంధువులు, ఆత్మబంధువులు అంతమంది చేరడము, ఒక్కొక్కరిని ప్రేమతో పిలిచడము చాలా హాయిగా ఉండేది. అంటే రిలేటివ్స్ వేరు, కానీ స్పిరిచువల్ రిలేటివ్స్ వేరు కదా, అంటే ఆత్మతో కనెక్ట్ అయి ఉంటారు, అది చాలా హ్యాపీగా ఉండేది. పత్రి సార్ గురించి ఏం చెప్తావు? ఆయన వేరే లెవెల్. అంటే ఆయన నుంచి చాలా నేర్చుకోవాల్సి వస్తుంది. ఎక్కువ సైలెంట్గా ఉండడము, ఆయన చూపుతోనే అందరినీ భయపెట్టేస్తారు. బాగున్నారు. ఆయన మ్యూజిక్ అంటే చాలా బాగుంటుంది. మ్యూజిక్ ఇష్టం పత్రి సార్ది బాగా. స్పీచెస్ కానీ. ఏ స్పీచ్ విన్నావు ఎక్కువ, ఏది ఇష్టం? అంటే మ్యూజిక్ ఎక్కువ వినేదాన్ని, ఫ్లూట్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. మెడిటేషన్కి ఉన్నప్పుడు బాగా వింటాను. సో ధ్యానంలో నువ్వు ఏదైనా ఇది కావాలి అనుకుంటే ధ్యానం ద్వారా నువ్వు ఏదైనా అచీవ్ అయ్యావా? నేను అట్టేం అనుకోలేదు. నాకు పెద్దనాన్న మెడిటేషన్లో కనిపించారు. చెప్పుమా. పెద్దనాన్న వచ్చి కూర్చున్నట్టు కనిపించారు. సార్ కూడా నాకు అప్పుడు ఫీవర్ వచ్చింది ఒకసారి. ఫీవర్ వచ్చింటే లోపల రూమ్లో కూర్చున్నాను. ఒక 10 minutes, ఒక 20 minutes చేసే గుడికి కొంచెం తగ్గింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే. సో ధ్యానంలో పెద్దనాన్నని పత్రి సార్ని ఇద్దరిని చూసావు. ఏమైనా మాట్లాడావా? పత్రి సార్ గురించి నువ్వేం చెప్తావు? ఆయన పెద్ద మాస్టర్ అండి. ఆయన ఒక వేరే లెవెల్. ఆయన ఒక స్టేజ్, ఆయన స్పీచ్ వినాలంటే ఒక అదృష్టం ఉండాలి అందరికీ. ఆయన ఫ్లూట్ వాయిస్తా అంటే మళ్ళీ నాన్ వెజిటేరియన్ అయిపోయేలాగా ఫ్లూట్ వాయిస్తారు ఆయన. చాలా పెద్ద మాస్టరు ఆయన. ఇంకా ఆయన స్పీచెస్, మా కాడ మైక్స్ అన్నీ ఉన్నాయి. ఆయన ఎప్పుడు డైలీ మేము 5 నుంచి 9 దాకా ఎప్పుడు ఆయన వాయిస్ వింటూనే ఉంటాం. రోజు డైలీ పెడుతూ ఉంటారు. డైలీ ఏం వింటూ ఉంటారు? సార్ స్పీచెస్ ఎక్కువ. సార్ స్పీచెస్, ఇంకా ఆయన సార్ ఫ్లూటింగ్ అంతా డైలీ. సో జేతవనంలో అంటే మీరు ధ్యానంలో ఉన్నప్పుడు ఒక్క పిరమిడ్ అలా ఉండేది కదా, ఇప్పుడు ఎలా ఉంది జేతవనం? ఇప్పుడు జేతవనం అంటే ఒక ఓల్డ్ వేల్ పెద్ద జేతవనం. ఓకే. ఇంకా అదర్ కంట్రీస్లో కూడా రావాలని ఇంకా గట్టిగా కోరుకుంటున్నాం అందరం. ఇలాంటి జేతవనం లాంటి క్షేత్రం అదర్ కంట్రీస్లో కూడా రావాలని ఇంకా త్వరలో వస్తారు అందరూ. నువ్వేం చెప్తావమ్మా? జేతవనం ఒకప్పుడు ఎట్లా ఒక్క పిరమిడ్తో ప్రారంభమైంది ఇక్కడ, ఇప్పుడు ఎన్నో వచ్చాయి కదా, రమణ సదన్ వచ్చింది, మరి చిన్న చిన్న పిరమిడ్స్ కూడా వచ్చాయి. నీకేమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్దది అనుకుంటే చిన్నప్పటి నుంచి ఒక పిరమిడ్తో స్టార్ట్ అయ్యి ఇంత పెద్దది అంటే చాలా సంతోషంగా ఉంది. అంతకుముందు ఎలా ఉండేవాళ్ళు? ధ్యానం చేస్తున్న తర్వాత లైక్ కొంచెం ఇంకా స్టడీస్లో ఇంప్రూవ్మెంట్ కానీ లేకపోతే మాట్లాడే విధం కొన్ని ఇంప్రూవ్మెంట్స్ జరుగుతాయి కదా మనకి, అలా మీకు ఏం జరిగిందో చెప్పచ్చు. నేను చిన్నప్పటి నుంచి అంటే పుట్టినప్పటి నుంచి వెజిటేరియన్. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగేదాన్ని. అప్పటి నుంచి నాన్ వెజ్ ఏం లేదు, బట్ తెల్లగా తినేవాళ్ళము. సో మళ్ళీ ఇక్కడ మెడిటేషన్స్ వచ్చాక దానివల్ల నెగిటివ్ థాట్స్ అలా రావడం వల్ల ముందంతా హెల్త్ బాగోకపోవడము అలా అవుతుంది.
తర్వాత మెడిటేషన్లో వచ్చాక హెల్త్ క్యూర్ అవ్వడం కానీ, ఆడుకునేదానికి శక్తి కానీ, చదువుకునేదానికి ఎనర్జీ కానీ, ఆడుకునేదానికి అన్నిటికీ బాగా హెల్ప్ అయ్యేది మెడిటేషన్ అనేది. చాలా హ్యాపీగా ఉండేది. ఓకే, ఇప్పుడు మీరు బై బర్తే వెజిటేరియన్, కానీ వెల్లుల్లి కూడా తినడం మానేశారనమాట. అంటే తెల్లగడ్డ కూడా తినడం మానేశారు, అది కూడా తినకుండా చక్కగా ధ్యానం చేసుకుంటున్నారు. అన్నిట్లో మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది. సో ధ్యానం చేసి చదువుకుంటే ఎలా ఉంటుంది? ధ్యానం చేసి చదువుకుంటే మనకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందండి. అంటే ఎగ్జామ్స్ ముందు చాలామందికి చాలా టెన్షన్ ఉంటుంది. అంటే నాకు కూడా ఉండేది ఒకప్పుడు. కానీ మెడిటేషన్ చేయడం వల్ల యాంగ్జైటీ తగ్గింది, చాలా వరకు తగ్గింది. సో భయం అనేది ఫస్ట్ నేను చెప్పేదైతే ప్రతి స్టూడెంట్కి ధ్యానం చేస్తే ఫియర్ అనేది ఉండదు. మనం నేర్చుకునింది కూడా బాగా గుర్తుంటుంది. ఓకే, సో ఫియర్, ఎగ్జామ్స్ అంటే ఉన్న ఫియర్ పోతుంది, చదువుకున్నది చక్కగా గుర్తుంటుంది, టెన్షన్ ఉండదు. నువ్వేం చెప్తావు? ధ్యానం అంటే స్టడీస్లో కానీ ఆటల్లో కానీ? నేను ఫస్ట్ మెడిటేషన్ చేసేటప్పుడు నాకు ఫస్ట్ చదివేది అనిపించదు. తర్వాత నాకు చదవడం వల్ల కొంచెం సరిగ్గా చదివేది రాలేదన్నమాట. మా డాడీ వాళ్ళు చెప్పేవారు అన్నమాట, ఫస్ట్ మెడిటేషన్ చేయి, అన్నీ వస్తాయి నీకు, ఏదన్నా ఏది కావాలన్నా సంకల్పం పెట్టుకునేది ప్రతి ఒక్కటి నీకు కలుగుతుంది అని చెప్పేవాళ్ళు. అప్పటి నుంచి డైలీ 1 hour, 1/2 hour డైలీ చేసేవాడిని. మరి ఇప్పుడు ధ్యానం చేసి చదువుకుంటే చాలా బాగుంటుంది ఆంటీ, కాన్ఫిడెన్స్ బాగుంటుంది. ఇప్పుడు బాగా చదువుతానండి. ఇప్పుడంతా బాగుంది. సో మరి పిల్లలకి, ఇప్పుడు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా నువ్వు ధ్యానం గురించి చెప్తూ ఉంటావు కదమ్మా, ఎవరైనా నిన్ను అంటారు కదా ఇంత చిన్న వయసులో ధ్యానం అవసరమా అని. మరి ఇప్పుడు చెప్పు, అసలు పిల్లలకి ధ్యానం అవసరమా, పెద్దవాళ్ళకి అవసరమా? ప్రతి ఒక్కరికి మెడిటేషన్ అవసరం. నేను ఒక ముస్లిం, మా క్లాస్లోగా వాడు ముస్లిం అబ్బాయికి మెడిటేషన్ చెప్పాను, వెజిటేరియన్గా మారమన్నాను. ఇప్పుడు కూడా నాన్ వెజిటేరియన్ తిండు. వెజిటేరియన్గా మారమని చెప్పావు, ఇప్పుడు కూడా నాన్ వెజ్ తిండు. ఇప్పుడు వెజిటేరియన్ అయ్యాడు. వెజిటేరియన్ అయినా వాళ్ళ ఇంట్లో గార్లిక్ అట్లా అలవాటు. వాళ్ళ ఇంట్లో అయితే తింటారు. ఈ అబ్బాయి అయితే ముస్లిం, అతని పేరు జహీర్, అతను తిండి. ఇప్పుడు సో ఒక పర్సన్ ని ధ్యానిగా శాకాహారిగా మార్చావు అనమాట. అంటే మెడిటేషన్ చేయను కానీ శాకాహారిగా మారాడు. అదే గొప్ప విషయం. పత్రి సార్ కూడా చెప్తారు, ముందైతే శాకాహారిగా మారాలి అంటారు. నాకు కొంతమంది ఎందుకురా నాన్ వెజ్ తినకూడదు అని అడుగుతారు. నేను చెప్పేవాడిని, మీ ఇంట్లో వాళ్ళని, మీకు సంబంధించిన వాళ్ళని కోసి తింటే మీరు తింటారా? మీ శవాలు అంటే మీరు ఎవరైనా చనిపోయినప్పుడు మీరు తింటారా దాన్ని కోసుకొని అని చెప్పేవాడిని. అంటే అప్పుడు మీ ఫ్రెండ్స్ ఏమనేవాళ్ళు? ఓకే ఇట్లా తినకూడదా, ఓకే నేను మా ఇంట్లో వాళ్ళకు కూడా చెప్తా, నేను కూడా ట్రై చేస్తా అని చెప్పేవాడు. బాగుంది మా, చాలా చక్కటి ఆన్సర్ చెప్పావు, అద్భుతంగా ఉంది. నువ్వు చెప్పుమా, ధ్యానం అవసరమా పిల్లలకి అంటే నువ్వేం చెప్తావు? ఖచ్చితంగా అవసరం ఆంటీ. అంటే పిల్లలకు అనే కాదు, ప్రతి ఒక్కరికి మెడిటేషన్ అనేది ఖచ్చితంగా కావాలి. ప్రతి ఒక్కరి జీవితంలో మెడిటేషన్ అనేది ఒక పార్ట్గా అయిపోవాలి. ఇప్పుడు మన బాడీలో ప్రతి ఒక్క పార్ట్ మనకి ఎంత ఇంపార్టెంటో మెడిటేషన్ అనేది కూడా మన లైఫ్లో ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఖచ్చితంగా. మరి శాకాహారం గురించి? శాకాహారం గురించి ప్రతి ఒక్కరూ శాకాహారం తినాలి, నాన్ వెజ్ అనేది మానేయాలి. ఎందుకంటే ఇప్పుడు శాకాహారం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి శాకాహారం అంటే సరిగ్గా తెలియదు. శాకాహారం అంటే కూరగాయల భోజనం. సో నేను మా ఫ్రెండ్స్కి చెప్తాను శాకాహారమే తినాలి అంటే నువ్వెందుకు శాకాహారివి, నువ్వు నాన్ వెజ్ తినవా అని ఇలా అడిగేవారు. కానీ నేను చెప్పేదాన్ని, శాకాహారం తింటే చదివింది బాగా గుర్తుంటుంది, నాన్ వెజ్ తింటే చాలా మర్చిపోతారు అని కూడా చెప్పేదాన్ని. ఇంకొకటి చెప్తాను, ఇంట్లో ఎవరైనా మనిషి చనిపోయినప్పుడు శవం పెడతారు కదా, ఆ శవాన్ని మనం డైరెక్ట్గా మన బాడీలోకి తీసుకుంటే అది మన బాడీ అనేది శ్మశానం అవుతుంది కదా అని చెప్తే, అవునా దీంట్లో ఇంత నిజం ఉందా అని చెప్పేవారు. సో చాలామందిని కూడా మార్చాను. నా ఫ్రెండ్స్ చాలామంది వెజిటేరియన్స్ అయ్యారు. సో దానికి నేను చాలా హ్యాపీ. వండర్ఫుల్ మా. నువ్వు చెప్పమ్మా, ధ్యానం గురించి, శాకాహారం గురించి. అంటే ప్రతి ఒక్కరికి కన్ఫామ్గా మెడిటేషన్ అవసరము, శాకాహారి అవ్వాల్సిందే. అంటే ఇప్పుడు మన పిల్లల్ని మనమే చంపుకొని తింటే ఎలా ఉంటుందో వాటికి కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు మేకని
వాళ్ళ బిడ్డ నుంచి తొడుకొని పోతా అంటే దానికి బాధ అనిపిస్తుంది కదా, అయ్యో నా బిడ్డని ఎత్తుకొని వెళ్ళిపోతారు, వాళ్ళు చంపేస్తారు. అలాగే ఒకవేళ మన బిడ్డను కూడా ఎత్తుకొని పోతే మనము అంత పట్టించుకోము, కానీ వాటిని ఎందుకు పట్టించుకోకుండా ఉండేది, మనల్ని పట్టించుకుంటామే, వాటిని కూడా పట్టించుకోవాలి. అవి కూడా ఈ సృష్టిలో ఒక భాగము, వాటికి కూడా ఒక బతికే ఛాన్స్ ఉంది అని మనము చంపడం న్యాయం కాదు. అది మన తినడం కోసం చంపడం నేరము. వెజిటేరియన్ అంటే కన్ఫామ్గా అందరూ కావాలి. మెడిటేషన్ అంటే అందరికీ ఎనర్జీ ఎక్కువ ఇస్తుంది మనకి. అలాగే కాన్ఫిడెన్స్ కానీ మనము ఎక్కువ రోజులు బతకాలన్నా మన కర్మాలన్నీ తొలగిపోవాలన్నా కన్ఫామ్గా మెడిటేషన్ అనేది యూజ్ అవుతుంది అందరికీ. వండర్ఫుల్ ఆన్సర్, చక్కగా చెప్పావు. అంతే, ధ్యానము శాకాహారం. ధ్యానం ప్రతి ఒక్కరికి అవసరము. నాన్ వెజ్ తినడం వల్ల చాలా రోగాలు వస్తాయి. మనకి చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేము, వాటికి చంపి తింటా అంటే కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు శాకాహారులుగా మారాలని కోరుకుంటున్నాను. బాగుంది. ధ్యానము శాకాహారం, నువ్వేం చెప్తావు? ధ్యానం అంటే ఖచ్చితంగా అందరూ చిన్నపిల్లలు కాడి నుంచి పెద్దవాళ్ళు కాక అందరూ మెడిటేషన్ ఖచ్చితంగా కంపల్సరీ చేయాలి. అట్లంటే ఒక ఎగ్జాంపుల్, నేను చిన్నప్పటి నుంచి మెడిటేషన్ చేస్తున్నా. మా ఫ్రెండ్కి ఇంకా ఒకటికి కాలు తగిలింది, ఎక్కువ డ్యామేజ్ అయిపోయింది, యాక్సిడెంట్ అయ్యి. మా ఫ్రెండ్ అప్పుడు నాన్ వెజ్ తినేవాడు బాగా. నేను చెప్పేవాడిని ఫోన్ చేసి, రే ఇట్లా నాన్ వెజ్ తినద్దురా, తగ్గదురా అంటే మా ఫ్రెండ్ అప్పటికి తినేవాడు బాగా. నేను ఎవరో ఫోన్ చేసి చెప్తే అప్పటికి వాడు హలో చెప్పరా అంటే, నేను రే నాన్ వెజ్ తినద్దురా, నీకు ఇంకా ఎక్కువ అయిపోతుందిరా అంటే వాడు చెప్పేవాడు, సరే ఏం కాలేరా, రే అన్ని నమ్మకాలు లేవరా అన్న. నేను అప్పుడు ఖచ్చితంగా చేయరా, ఒకసారి ట్రై చేయరా అనేది అవన్నీ. వాడు ఎవరో ఒకసారి ట్రై చేశాడు, జస్ట్ కొంచెమన్నా తగ్గుతుందా ట్రై చేయరా అన్నాడు. అవును, రే వావ్, నాకు నీకు ఎట్లా తగ్గిపోయింది అన్నాడు. రే నువ్వు వండర్ఫుల్ రా, నువ్వు గ్రేట్ రా అన్న చెప్పేవాడు బాగా. ఖచ్చితంగా మెడిటేషన్ చేయరా, ఖచ్చితంగా నువ్వు నాన్ వెజ్ మానేరా అని ఖచ్చితంగా చేయాలి. సో మీ ఫ్రెండ్ కూడా మెడిటేషన్ చేస్తున్నారు, నాన్ వెజ్ మానేశారు, శాకాహారంలోకి వచ్చారనమాట. సో బాగుంది మా. మరి ఇప్పుడు మనకి జేతవనంలో సంక్రాంతి సంబరాలు 9 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మరి మీరందరూ కలిసి ప్రతి ఒక్కరిని, పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని ఈ జేతవనంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలకి ఇన్వైట్ చేయాలి. ఓకేనా? అందరూ ఖచ్చితంగా సంక్రాంతికి రావండి, అందరూ వచ్చి అందరూ భోజనం ఎంజాయ్ చేయండి, అందరూ ఇక్కడ వచ్చి డ్యాన్స్ చూడండి, అంతా మేము డ్యాన్స్ చేస్తాము, ఇంకా ఎంజాయ్ చేయండి అందరూ. ఖచ్చితంగా రండి సంక్రాంతి సంబరాలకి. ఇక్కడ ప్రతి సంవత్సరం జనవరి 13, 14, 15 సంక్రాంతి సంబరాలు జరుగుతుంది. ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం. అందరినీ రమ్మని కోరుకుంటూ మీ జేతవనం మిమ్మల్ని అడుగుతుంది. అందరూ రండి. 13, 14, 15 జనవరి. నా ఆత్మ బంధువులందరికీ నమస్కారం. అందరూ జనవరి 13, 14, 15 జేతవనానికి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి సంవత్సరం ఇక్కడ ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు మనం ఎన్నో అనుభవాలను తెలుసుకోవచ్చు. ఎంతో మంది ధ్యాన మిత్రులు కలుస్తారు, వారి ద్వారా కూడా మనం ఎన్నో అనుభవాలు తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుతున్నాను. జనవరి 13, 14, 15 ఈసారి సంక్రాంతి ఉత్సవాలు 10వసారి జరుగుతుంది ఈ జేతవనంలో. మీ పుట్టిల్లు అనుకొని ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరు రావాలి. ఇక్కడ చాలా ఎనర్జీ ఉంటుంది. పెద్ద గ్రౌండ్లో ప్రోగ్రామ్ జరుగుతుంది. ప్రతి ఒక్కరు అనుభవాలు చెప్తారు. మీరు రావాల్సిందిగా కోరుతున్నాం. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చక్కగా మీ ధ్యాన పరిచయాన్ని, సంక్రాంతి సంబరాల్లో మీరు చేస్తున్న డ్యాన్స్ పర్ఫార్మెన్స్ గురించి, మీరు చేస్తున్న సేవ గురించి, మరి చిన్నప్పటి నుండే ధ్యానులమైనందుకు మీరు ఎంత సంతోషంగా ఉన్నారో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో విన్నారు కదండి చిన్నారుల యొక్క అనుభవాలు, మరి సంక్రాంతి సంబరాల్లో వాళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాలు, మరి వాళ్ళు ఎంతో ఆత్మీయంగా జేతవనంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలకు ప్రతి ఒక్కరూ రావాలని ఎంతో చక్కగా ఇన్వైట్ చేశారు. సో వాళ్ళ ఇన్విటేషన్ని మన్నించి ప్రతి ఒక్కరూ ఈ సంబరాల్లో పాల్గొనాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.